హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నరేంద్ర మోదీ యొక్క ఫారిన్ పాలసీలో ఉన్నటువంటి ఫ్లిప్ ఫ్లాప్. మరొకసారిగా యుఎన్జిఏలో గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ గురించి స్పెయిన్ ఏదైతే రిజల్యూషన్ యుఎన్జిఏలో రిజల్యూషన్ పెట్టిందో ఆ రిజల్యూషన్కి సంబంధించినటువంటి ఓటింగ్ విషయానికి వచ్చేసరికి ఇండియా ఓటు వేయకుండా బయటకు వచ్చేసిన విధానం ఏదైతే ఉందో, అబ్స్టైన్ అయిన విధానం ఏదైతే ఉందో, అది నరేంద్ర మోదీ యొక్క ఫారిన్ పాలసీలో ఉన్నటువంటి ఒక డ్యూయల్ స్టాండర్డ్ అనండి, లేకపోతే ఫ్లిప్ ఫ్లాప్ అనండి, చాలా క్లియర్గా అర్థమయ్యే ప్రయత్నం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో ఈ సీజ్ ఫైర్కి, గాజాలో సీజ్ ఫైర్కి సంబంధించి రిజల్యూషన్ పాస్ చేసిన క్రమంలో దగ్గరగా 149 దేశాలు సీజ్ ఫైర్కి ఫేవర్గా ఓటింగ్ వేసాయి. ఒక 12 దేశాలు అగెన్స్ట్ ద సీజ్ ఫైర్ అనౌన్స్ ఓటు వేసాయి. ఒక 19 దేశాలు మాత్రం ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అయ్యే పని జరిగింది. ఆ 19 దేశాలు ఇండియా కూడా ఒకటి ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఇండియా మధ్య పాకిస్తాన్ మధ్య పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత వితిన్ 4 days ఇండియా పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ అనౌన్స్ చేసే ప్రక్రియ జరిగింది. అది డొనాల్డ్ ట్రంప్ చెప్పడం వల్ల జరిగిందా, లేకపోతే నరేంద్ర మోదీ అండ్ బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు 2 దేశాల డీజీఎంఓస్ లేకపోతే 2 దేశాల ప్రతినిధులు మాట్లాడుకుని సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన పక్కన పెడితే, ఇక్కడ 2 దేశాల మధ్య ఉగ్రవాద దాడి జరిగిన దగ్గర 2 దేశాల మధ్య కూడా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన క్రమంలో అలాంటి సీజ్ ఫైరే గాజాలో అనౌన్స్ చేయాలా, గాజాలో సీజ్ ఫైర్ ఉండాలా, గాజాలో ఎప్పుడు కాల్పుల మోతలు వినిపించకూడదు అనేసి స్పెయిన్ ఒక రిజల్యూషన్ తీసుకొచ్చి యుఎన్జిఏలో అది పాస్ అది ప్రపోజ్ చేసే ప్రయత్నం చేస్తే, దానికి ఇండియా యొక్క డొల్లతనాన్ని చాలా నరేంద్ర మోదీ ఫారిన్ పాలసీ యొక్క డొల్లతనాన్ని చాలా ప్రస్ఫుటంగా బయటపెట్టేటువంటి పని చేశారు. సో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం యుఎన్జిఏలో రిప్రజెంటేటివ్స్ని ఓటింగ్ నుంచి అబ్స్టైన్ చేయించడానికి రీజన్ ఏంటంటే, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పర్టికులర్ రిజల్యూషన్కి ఓట్ అగెనెస్ట్ అన్న వేయండి, లేకపోతే అబ్స్టైన్ అవ్వండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్లో ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్కి జీ హుజూర్ అనే ఒక సంస్కృతికి అలవాటు పడినటువంటి బీజేపీ అండ్ ఇజ్రాయెల్ మీద అమితమైన ప్రేమ చూపించేటువంటి ఈ బీజేపీ ఇండియన్ యొక్క ఫారిన్ పాలసీ, ఇండియన్ యొక్క కోర్ వాల్యూస్కి అగెనెస్ట్గా ఓటింగ్ వేసేటువంటి ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు నరేంద్ర మోదీ యొక్క ఫారిన్ పాలసీలో ఉన్నటువంటి డిజార్డర్ ఏదైతే ఉందో, లేకపోతే ఇర్రెగ్యులారిటీ ఏదైతే ఉందో చాలా ప్రస్ఫుటంగా బయటపడింది. నరేంద్ర మోదీ ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఫారిన్ పాలసీని ప్రాపర్ ఆర్డర్లో పెట్టి ఇండియన్ ఫారిన్ పాలసీలో ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసి ఇండియన్ ఫారిన్ పాలసీలో ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పే ప్రయత్నం చేశారు మల్లికార్జున్ ఖర్గే గారు. కేసీ వేణుగోపాల్ గారు మాట్లాడుతూ, ఇండియా ఆల్వేస్ స్టూడ్ ఫర్ పీస్, జస్టిస్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ డిగ్నిటీ కోసం ఇండియా ఆల్వేస్ నిలబడింది. అండ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1947 నుంచి ఇండియా ఆల్వేస్ స్టూడ్ ఫర్ టూ స్టేట్ పాలసీ అండ్ ఇజ్రాయిల్ పాలస్తీనాలకు సంబంధించినటువంటి హక్కుల కోసం, వాళ్ళ హక్కులు కాలరాయకూడదు అనేసి చాలా బలంగా ఇండియా తన వాయిస్ని ఈవీఎన్ అండ్ అదర్ గ్లోబల్ ఫోరమ్స్లో ఎక్కడైనా సరే వినిపించే ప్రయత్నం చేసింది. దానికి కంప్లీట్గా డీవియేట్ అవుతాను. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏకంగా ప్రధానమంత్రి హోదాలో ఇజ్రాయెల్ పర్యటించడం, అక్కడ అదానికి సంబంధించినటువంటి పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్స్కి హైఫా పోర్ట్లు భాగస్వామ్యాన్ని తీసుకోవడం, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఫర్దర్ డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి డిఫెన్స్ ప్రొడక్ట్స్ మొత్తం ఇండియాకి ఇంపోర్ట్ చేసి వాటిని అదాని ద్వారా మేడ్ ఇన్ ఇండియా అనే ముసుగులో అమ్మించే ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో, ఇంత నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉండేటువంటి అదానికి ఫేవర్ చేస్తున్నారు. హైఫా పోర్ట్లో వాటా ఇచ్చేశారు. తర్వాత ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ వేసుకుని అమ్ముకునేదానికి వెసులుబాటు కల్పించారు. ఇంకోటి భావజాలంగా పరంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయలీ పీపుల్ యొక్క భావజాలం, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం మోరార్లెస్ 2 ఒకటేలా ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉండి ఇండియా అనాది కాలంగా ఒక స్టాండర్డ్ ఫారిన్ పాలసీతో ఉన్న విధానం ఏదైతే ఉందో, పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్లో దాని నుంచి కంప్లీట్గా డీవియేట్ అయ్యి ఇజ్రాయెల్ దగ్గర అదానికి ఫేవర్ జరుగుతుంది కదా, అదానికి ఫేవర్ ఇజ్రాయెల్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్న క్రమంలో మనం ఇజ్రాయెల్కి జీ హుజూర్ అనకపోతే బాగోదని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సీజ్ ఫైర్కి అగెనెస్ట్ సీజ్ ఫైర్ ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అయ్యే పని అయితే చాలా పర్ఫెక్ట్గా చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2016-2017 మధ్యకాలంలో ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి యుఎస్ఏ బయటకు వచ్చి ఇరాన్ మీద శాంక్షన్ విధించిన క్రమంలో అమెరికా మాట వినేసి ఇరాన్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఈ మొత్తాన్ని జీరో అవుట్ చేసి ఈరోజు ఇరాన్ నుంచి ఇండియాకి జీరోగా క్రూడ్ ఆయిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. యాక్చువల్గా ఇరాన్ నుంచి ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితుల్లో ఇరాన్ నుంచి ఇండియాకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, రాదర్ దాన్ పేయింగ్ ఇండియన్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్కి కావాల్సినటువంటి పేమెంట్ డాలర్స్లో చేయకుండా రూపీలో పేమెంట్ కూడా ఇరాన్ ప్రభుత్వం ఒప్పుకుంది. అప్పటికి రూపీలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో డాలర్ యొక్క ప్రభావం, డాలర్ యొక్క భారం ఇండియన్ ఎకానమీ మీద పడకుండా ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది. అండ్ రిలయబుల్ పార్ట్నర్గా కూడా ఉంది ఇరాన్.
అండ్ ఇండియాకి సంబంధించినటువంటి చాబహార్ పోర్ట్ అక్కడ ఒక టెర్మినల్ని డెవలప్ చేస్తుంది. ఇంత స్ట్రాటజిక్గా ఇంపార్టెన్స్ కలిగినటువంటి దేశంతో కూడా ఈ నరేంద్ర మోదీ ఫారిన్ పాలసీ యొక్క ఫెయిల్యూర్ చాలా ప్రస్ఫుటంగా అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఒక ఒత్తిడికి తలొగ్గి కంప్లీట్గా ఇరాన్ నుంచి జీరో అవుట్ చేసుకునే ప్రక్రియ. తర్వాత మనం చూసుకున్నట్లయితే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో రష్యా మీద అగైన్ శాంక్షన్స్ విధించిన క్రమంలో రష్యా నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. రష్యాతో కూడా ఆల్మోస్ట్ రూపీలో పేమెంట్ జరిగేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ. అయినా నరేంద్ర మోదీ ఫారిన్ పాలసీ అమెరికా ఏది చెప్తే అది వింటాం తప్ప ఇక్కడ భారతదేశానికి ఉన్నటువంటి ఫారిన్ పాలసీలో ఉన్నటువంటి ఇండిపెండెన్సీ ఏదైతుందో దాన్ని కంప్లీట్గా సపోర్ట్ చేసేసి విదేశాల్లో ఈయనకు అనుకూలంగా ఉండేటువంటి కొద్దిమంది దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు చెప్పినట్టు నడుచుకునే కల్చర్ ఏదైతే ఉందో ఇది నరేంద్ర మోదీ భారతదేశం యొక్క ఫారిన్ పాలసీని కంప్లీట్గా ఫారిన్ దేశాల్లో కొద్ది దేశాల మీద సరెండర్ చేశారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ కంప్లీట్గా ఏదైతే ఈ బీజేపీ స్పోక్స్ పర్సన్ చెప్పిన మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు అండ్ ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ మాట్లాడి ఇండియా యొక్క ఫారిన్ పాలసీలో ఉన్నటువంటి బ్లండర్స్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రదీప్ భండారి బయటకు వచ్చి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ ఒక స్ప్రెడింగ్ హాఫ్ ట్రూత్ అండ్ కాంగ్రెస్ ఫేక్ న్యూస్ల ఫ్యాక్టరీగా తయారైందని చెప్పేటువంటి పని చేశారు బీజేపీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ప్రదీప్ భండారి. అసలు భారతదేశంలో ఫేక్ న్యూస్ మీద బతుకుతున్న పార్టీనే బీజేపీ, ఫేక్ ప్రచారాలతో బతుకుతున్నటువంటి రాజకీయ పార్టీనే బీజేపీ, అండ్ ఫేక్ మాటలు మాట్లాడకుండా ఊపిరి తీసుకోలేనటువంటి పార్టీనే బీజేపీ. ఈ బీజేపీ కల్చరే ఫేక్ న్యూస్, ఫేక్ ప్రాపగండాని దేశంలో ప్రమోట్ చేసి దాన్నే నిజమని ప్రజల్లో నమ్మపలికించి ప్రజల్లో భ్రమను కల్పించి రాజకీయంగా పబ్బం గడుపుకున్నటువంటి ఈ పార్టీ వేరే పార్టీల్ని ఇక్కడ ఫేక్ న్యూస్ల ఫ్యాక్టరీగా చెప్తుందంటే అసలు నిజంగా దొంగ నరుస్తున్నది అది బీజేపీ చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా బీజేపీకి అప్లై అవుతుంది అది. అండ్ ఇంకోటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బీజేపీ ఫేక్ ప్రాపగండా మిషనరీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కొన్ని వేల మంది బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ పనిచేస్తూ ఉన్నారు. అదంతా పక్కన పెట్టేసి వేరే పార్టీ మీద ఫేక్ న్యూస్ని ప్రమోట్ చేస్తున్నారు, ఫేక్ న్యూస్లో ఫ్యాక్టరీగా తయారైందని చెప్తున్నారంటే నిజంగా బీజేపీ వాళ్ళ కల్చర్ని వేరే వాళ్ళు ఏదైతే కల్చర్ని ఫాలో అవుతున్నారో ఆ కల్చర్ వేరే పార్టీ వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పి దేశ ప్రజల్లో ఒక భయానకమైన ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసేటువంటి పని మాత్రం చేస్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ బెంజమిన్ నెతన్యాహు నుంచి కాల్ వచ్చిన తర్వాత ఇండియన్ ఫారిన్ పాలసీ యొక్క పర్ఫెక్ట్ లైన్ ఇంతకు ముందు ఏదైతే ఉందో అది కూడా 6 నెలల కాలంలో 6 నెలలకు ముందు ఇదే సీజ్ ఫైర్కి అనుకూలంగా ఓటేసినటువంటి ప్రభుత్వం 6 నెలల కాలంలో ఒకటే చేంజ్ వచ్చింది. అదేంటి అంటే ఈ యుఎన్జిఏలో ఈ పర్టికులర్ రిజల్యూషన్ ఓటింగ్కి వచ్చే దానికి ఒక రోజు ముందు బెంజమిన్ నెతన్యాహు నుంచి ఫోన్ రావడం వల్ల జీ హుజూర్ అనేసి బెంజమిన్ నెతన్యాహుకు అనుకూలంగా బిహేవ్ చేయాలనే ఒక ఉద్దేశంతో కంప్లీట్గా సీజ్ ఫైర్కి అగెనెస్ట్గా ఓట్ వేయకుండా అబ్స్టైన్ అయ్యి ఇజ్రాయెల్కి కొంచెం మేలు చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ కావాలి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, డొనాల్డ్ ట్రంప్ చెప్తే వింటాడు. ఇక్కడ యుఎన్లో ఇండియా ఎలా బిహేవ్ చేయాలి అనేది ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చెప్తే వింటాడు. ఇరాన్తో ఇండియా ఎలా ఉండాలా, ఇరాన్ ఇండియాల మధ్య ఎలాంటి ట్రేడ్ రిలేషన్స్ ఉండాలా అగైన్ అమెరికా చెప్తే వింటాడు. రష్యాతో ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేసేయాలా అనేది కూడా అగైన్ వెస్ట్రన్ కంట్రీస్ చెప్పేది, మరీ ముఖ్యంగా అమెరికా చెప్పేది వింటాడు. ఇక్కడ ఇండియన్ ఫారిన్ పాలసీలో ఇండిపెండెన్సీ ఎక్కడ? ఇండియన్ ఫారిన్ పాలసీ యొక్క డొమెస్టిక్ నీడ్స్కి అనుగుణంగా ఇక్కడ డిజైన్ చేయబడ్డ ఫారిన్ పాలసీ మొత్తాన్ని పక్కకు పెట్టేసి విదేశీ శక్తుల కోసం విదేశీ అవసరాల కోసం పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఇక్కడ పనిచేస్తున్నారు తప్ప భారతదేశ ప్రధానిగా లేకపోతే భారతదేశ అవసరాల కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరీ ముఖ్యంగా ఫారిన్ పాలసీలో మాత్రం పనిచేయట్లేదు. థ్యాంక్ యూ.